నాది చిన్న సబ్జెక్ట్ సార్. ఇది మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అమ్మఒడి పథకం ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరింది. ఈసారి దాన్ని తల్లికి వందనం పేరుతో వీళ్ళు చాలా మంది చేస్తున్నారు. కానీ చాలా ఇప్పుడు మా విలేజ్ లో శ్రవంతి అన్న ఆవిడ ఆధార్ కార్డు ఉంది. ఆవిడకి ఎటువంటి కరెంట్ మీటర్ లేదు. కానీ ఆవిడ ఆధార్ కార్డు మీద 3-4 మీటర్లు ఉన్నట్టుగా చూపించి ఆవిడ ఎలిజిబుల్ కాదు అని చెప్పి చూపించడం జరిగింది సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీటర్లన్నీ కూడా ఆమెకు అసలు 1 మీటర్ కూడా లేదు. ఆవిడ ఆధార్ నెంబర్ మీద ముగ్గురికి అదే ఆధార్ నెంబర్ తో ముగ్గురికి మీటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవిడ ఒక్కరే కాదు, మండలంలో చాలా మంది ఉన్నారు సార్. అంటే ఇది కోత కోసమా అంటే కొంతమందికి తల్లికి వందనం పడకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు. అలాగే కొంతమందికి అయితే 9,000, 10,000 మాత్రమే జరిగాయి. కొంతమందికి 13,000 చెప్పని పడ్డాయి. కానీ కొంతమందికి అయితే 10,000, 9,000, 11,000 ఆ విధంగా పడ్డాయి తప్పించి ఎవరికి కూడా కొంతమందికి 13,000 పడలేదు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇందాక మా తమ్ముడు